హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 10th క్లాస్ ఎగ్జామ్కి ఆన్సర్స్ చూద్దాం. ఇక్కడ మనకి టోటల్గా ఎగ్జామ్ వచ్చేసి 35 మార్క్స్ టైం 1 hour 15 minutes ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12, 15 and 21. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్. సో మనం 12ని ఇలా రాసుకోవచ్చు కదా, 2 6 2 3. సో 12 అంటే 2 square into 3. ఇన్ ద సేమ్ వే 15 అంటే 3 5s, 21 అంటే 3 7s. మనం అలా రాయొచ్చు. సో ఇక్కడ మనం ఇలా రాసేసుకున్నాం. అన్నింటిలో కామన్గా ఉండింది 3. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే దీనికి 3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. Second question, the exponent of 2 in the prime factorization of 144. చక్కగా మనం ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే చేయాలి. 144, 2 7s 14, 2 2s 4, అగైన్ 2 36, 2 18s, 2 9s, 3 3s. ఇలా చేస్తే మనం 2 power 4 into 3 squareగా రాయొచ్చు. ఇక్కడ పవర్ ఏముంది 2కి అంటే 4. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. Third question, assertion A, sum of the zeros of a quadratic polynomial అని ఇచ్చారు. సో ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు కదా, అది రాసాము. ఇక్కడ ఏ వాల్యూ 2, బి 3, సి -9. సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటమ్మా, -b/a. సో హియర్ b3 a2 -3/2 వచ్చింది. సో అసర్షన్లో ఏం చెప్తున్నారు, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ -3/2. ఎస్, అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ట్రూ. అండ్ రీజన్ ఆర్ వచ్చి సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ c/a. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి, -b/a. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, c/a. అంటే ఓన్లీ a ఈజ్ ట్రూ. సో అసర్షన్ a ఈజ్ ట్రూ బట్ రీజన్ ఆర్ ఈజ్ ఫాల్స్. సో దిస్ ఈస్ ఆప్షన్ సి. Fourth question, form a pair of linear equation in 2 variables for the given information. So ఇక్కడ 5 pencils and 7 pens together cost ₹50, whereas 7 pencils and 5 pens together cost ₹46. మనం ఇక్కడ కాస్ట్ ఆఫ్ పెన్సిల్ని x అనుకుందాం, కాస్ట్ ఆఫ్ పెన్ని y అనుకుందాం. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం మనకి 5 pencils 7 pens అంటున్నారు. ఒక పెన్ ఎక్స్ అంటే ఒక పెన్సిల్ ఎక్స్ అంటే 5 pencils అంటే 5x అండ్ 7 pens అంటే 7y ఈజ్ ఈక్వల్స్ టు ₹50. దిస్ ఇస్ ఈక్వేషన్ 1. అండ్ అనదర్ వన్ ఏంటమ్మా, 7 pencils 5 pens, 7x + 5y ఈజ్ ఈక్వల్స్ టు ₹46. సో ఇలా మనం ఈక్వేషన్స్ని ఫామ్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్, find the discriminant of the quadratic equation 2x² - 4x + 3. సో ఫస్ట్ అయితే గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసేసాను. డిస్క్రిమినెంట్ ఫార్ములా b² - 4ac. ఇది ఏ, ఇది బి, సి అమ్మ. సో ఏ వాల్యూ రాసేసుకున్నాం, a2 b - 4 c ఈజ్ ఈక్వల్స్ టు 3. సింపుల్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -8 ఈస్ ద డిస్క్రిమినెంట్. సిక్స్త్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి, a2 - a1, 1 - 3, ఇక్కడ -2 అంటే r అనమాట ఇది. అండ్ కామన్ డిఫరెన్స్ ఇక్కడ 1 - 4, 1 - 5 అంటే -4, ఇది p. ఫస్ట్ది r, సెకండ్ది p, ఇంకా మిగిలిపోయింది rpq. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సెవెంత్ వన్, స్టేట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఇలా మనం ఈ థియరం రాసేయచ్చు. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. నెక్స్ట్ 8th వన్, ఇక్కడ నుంచి మనకి 2 marks. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ whose zeros are -3 and 2 respectively. సమ్ అంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చినట్టు. ఇఫ్ ఆల్ఫా కమా బీటా 2 రూట్స్ అనుకుంటే, ప్రొడక్ట్ అంటే ఆల్ఫా బీటా ఇచ్చినట్టు. సో మనం సింపుల్గా సమ్ ఆఫ్ జీరోస్
ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ రాసుకుంటాము. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇక్కడ ఏంటి ఫార్ములా, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. సో k1 అనుకుంటే మనకి ఇది రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. 9th క్వశ్చన్, చెక్ వెదర్ దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఇలా మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు కదా. సో ఎల్హెచ్ఎస్లో మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అలా మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తాము. ఓకే, సో ఇవన్నీ కూడా ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తాం. ప్లస్లో ఉన్నాయి కాబట్టి మైనస్లో అవుతాము. నేనేం చేశాను, ఎక్స్ స్క్వేర్ దగ్గరికి ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ టర్మ్కి ఎక్స్ టర్మ్, కాన్స్టెంట్ టర్మ్కి కాన్స్టెంట్, ఇలా చేసేసాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 4x మైనస్ 3x రెండిటికి సేమ్ సైన్ ఉంటే యాడ్ చేసి ఆ సైన్ పెడతాము. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, సో మైనస్ 7x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అయితే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 2 ఉండాలి. ఇది డిగ్రీ 2 లేదు కాబట్టి నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 10th వన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇలా మనకి పాలినామియల్ ఇచ్చింది రాసుకుంటాము. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 8 కదా, దీనికి ఫ్యాక్టర్స్ 4, 2. అయితే మనకి మిడిల్లో -2 రావాలి. స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ ఆ మెథడ్ యూస్ చేస్తాము కాబట్టి బిగ్ నెంబర్ ముందు -4. ఇలా ఎప్పుడైనా మనకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇచ్చిన పాలినామియల్ని 0కి ఈక్వల్ చేస్తూ వస్తాము. రెండిటి ప్రోడక్ట్ 0 అవ్వాలి అంటే ఏదో ఒకటి 0 అవ్వాలి కాబట్టి ఈ రెండింటిని 0కి ఈక్వల్ చేసి వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ 11th one, the product of two consecutive positive integers is 306. We need to find the integers. Represent this situation in the form of quadratic equation. జస్ట్ ఈక్వేషన్లా రాయమంటున్నారంటే, సో మనకి కాన్సిక్యూటివ్ అంటే ఏంటి, జస్ట్ వరుస నంబర్స్ అనమాట. 1, 2, 3, 4 వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుందమ్మా, 1, 1 కదా. సో ఒకటి x అనుకుంటే దాని నెక్స్ట్ నెంబర్ x ప్లస్ 1 అవుతుంది. సో అలా లెట్ ద టూ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ x, x ప్లస్ 1 అకార్డింగ్ టు ద ప్రాబ్లం. అంటే ఇలా మొత్తం రాయకుండా ప్రాబ్లంలో ఏమిస్తున్నారు, ప్రోడక్ట్ ఈజ్ 306 కాబట్టి సో x ఇంటూ x ప్లస్ 1 306, x ఇంటూ x x స్క్వేర్ ప్లస్ x, ఇది టు ట్రాన్స్పోజ్ చేస్తే -306. 12th one also, find two consecutive positive integers, the sum of whose squares is 365. ఇది 4 మార్క్స్ కాబట్టి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సేమ్ కాన్సిక్యూటివ్ నంబర్స్, ఒకటి x ఇంకొకటి x ప్లస్ 1 అకార్డింగ్ టు ద ప్రాబ్లం. ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటున్నారు కదా, సో స్క్వేర్ చేసి సమ్ చేసాము ఇలా. ఓకే, ఇప్పుడు ఇక్కడ వీటన్నింటిలో కూడా 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2తో డివైడ్ చేసి 182 తెచ్చాం. ఇక్కడ మీకు దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేయండి. 2 9s 2 1s, 2 9s 18, 2 1s. అండ్ ఇంకా మనకి 91 అంటే 13 7sలో కనిపిస్తుంది కదా ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు 2 × 7 14 -13 అలా మనం చెక్ చేసుకోవాలి కొన్ని కాంబినేషన్స్. సో 14 -13గా రాయొచ్చు. కామన్ తీసేస్తాము, x13 అండ్ -14 వస్తుంది. అయితే క్వశ్చన్లో పాజిటివ్ ఇంటీజర్ అన్నారు కాబట్టి x కెన్ నాట్ బి -14. 13 అయితే ఒక నెంబర్ 13 ఇంకొకటి 13 ప్లస్ 1. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ 13, 14. 13th క్వశ్చన్, determine the AP whose third term is 5 and 7th term is 9. సో A3 అంటే a ప్లస్ 2d. ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు కదా, an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. A3 అంటే a ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ d. సో దట్ ఈస్ a ప్లస్ 2d అన్నమాట. సో అలా A3 అంటే a ప్లస్ 2d, A7 a ప్లస్ 6d రాస్తాం. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినప్పుడు మనకి d1 వస్తుంది. మళ్ళీ ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. అయితే మనకి రిక్వైర్డ్ ఏపీ అంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d ఇది కదా. సో 3 4 d1 ఉంది కదా, 1 1 డిఫరెన్స్ పెంచుకుంటూ వెళ్ళడమే. 14th క్వశ్చన్, ఈ గ్రాఫ్ చూడాలి. నేమ్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఏ షేప్లో ఉంది అంటే పారాబోలా.
అండ్ రైట్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేస్తే అన్ని జీరోస్. సో 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఏంటి అనేది అడుగుతున్నారు. ఓకే, అంటే ఒకటి -2 దగ్గర కట్ అయింది, ఇంకొకటి 3 దగ్గర. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ -2 × 3 -6. అండ్ ఇక్కడ 15th క్వశ్చన్ వచ్చేసి ఇది గ్రాఫ్ సాల్వ్ చేయమంటున్నారు కదా. సో ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉండింది, ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం అనమాట. సో ఇలా ఫస్ట్ అయితే మనం పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. a1/a2 ఇచ్చిన ఈక్వేషన్ని ఇలా రాసుకుంటాము. a1 b1 c1 a2 b2 c2 రాసుకొని, ఇక్కడ మనకి a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 వచ్చింది కాబట్టి దే ఆర్ ఇంటర్సెక్టింగ్. ఇలా పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి ఇలా మనకి గ్రాఫ్ అనేది గీయొచ్చు అనమాట. ఈ గ్రాఫ్ వీడియోస్ కూడా నేను చేశాను పిల్లలు, మీకు కావాలంటే ఒకసారి అది చెక్ చేయండి. నెక్స్ట్ బి క్వశ్చన్ కూడా మనకి ఎక్సర్సైజ్ 3.1లో ఫస్ట్ ప్రాబ్లము. ఇలా నెంబర్ ఆఫ్ బాయ్స్ని ఎక్స్ అని, నెంబర్ ఆఫ్ గర్ల్స్ని వై అనుకోవచ్చు, లేదా గర్ల్స్ ఎక్స్ బాయ్స్ వై అయినా అనుకోవచ్చు. ఇద్దరు 10 మెంబర్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై. అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ 4 మోర్ దాన్ బాయ్స్ కాబట్టి వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 4. ఇలా పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి మనం గ్రాఫ్ అనేది డ్రా చేస్తే 2 లైన్స్ విల్ ఇంటర్సెక్ట్ ఎట్ 3, 7 అనమాట. బాయ్స్ మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి బాయ్స్ 3, girls 7. So students, please like this video and please share this video with your friends and please subscribe to my channel. Thank you for watching.